అండి, వెల్కమ్ టు మహారాష్ట్ర యూట్యూబ్ ఛానల్. బీన్స్ కర్రీ తయారు చేసే విధానం చూద్దామా, వచ్చేయండి. ఈ చిన్న బీన్స్ ఉంది కదండి, రాత్రి నానబెట్టేసి పొద్దున దాని తోలు తీసేసి బాగా శుభ్రం చేసుకున్న బీన్స్ అండి అవి. ఇప్పుడు కర్రీ చేసేద్దామా, వచ్చేయండి. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని బాగా వేడి అయినాక 2 చిన్న సైజు ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినాయి కదండి, ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందాము. బీన్స్ పచ్చిరొయ్యలు కర్రీ బాగుంటుందండి. బాగా కడుపు పట్టుకున్న పచ్చిరొయ్యలు వేసేద్దాము. ఇప్పుడు ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేద్దామండి. ఇలా ఫ్రై చేస్తే నీసు వాసన ఉండదండి. కాస్త ఒక అరగంట దాకా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. చూసారండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మళ్ళీ కలిపిస్తామండి. చూసారండి, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు బాగా కడుపు పెట్టుకున్న బీన్స్ వేసేద్దాము. ఇది 24 అవర్స్ నానాలండి. నానాక దానిపైన చిన్న తోలు ఉండిద్ది, ఆ తోలు తీసేస్తే ఇలా వచ్చేస్తుందండి. దాని తర్వాత 1 స్పూను పసుపు వేసుకుందాము. అలాగే 1 స్పూను కారం కూడా వేసుకుందామండి. మళ్ళీ కలిపేద్దామండి. దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే చిన్న సైజు 2 టమాటాలు వేసేద్దాము. వేసేసి మళ్ళీ ఆయిల్లోనే కుక్ చేద్దామండి. తర్వాత వాటర్ వేసుకుందాము. చూసారు కదండి, ఆయిల్లోనే మెత్తపడిపోయిన టమాటాలు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు లో సిమ్లోనే పెట్టేద్దాము. ఇది రాత్రే నానబెట్టాలండి. నానబెడితేనే దానికి కొంచెం ఇది ఉండిద్ది, తోలు, ఆ స్కిన్ మీద తోలు అదే అంటారు కదా. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము. వేసుకున్నాక ఒక అరగంట దాకా వదిలేస్తామండి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము. కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇలా చేసి చూడండి, నా స్టైల్లో చేసి చూడండి, బాగుంటుంది, చాలా నచ్చిద్ది, పిల్లలు కూడా బాగా నచ్చిద్దండి. ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో. ఇది ఉడకాలండి, బాగా ఉడికితేనే టేస్ట్గా ఉండిద్ది. ఉడికింది, చూసారా, ఇలా ఉడకాలండి బాగా. ఇలా ఉడికితేనే కర్రీ రెడీ అయినట్టండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూసారండి, ఇలా చేసి చూడండి, బాగుంటుంది. అది కూడా నా స్టైల్లో చేసి చూడండి, అందరికీ నచ్చిద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.